ప్రస్తుతం మనతో పాటు కార్పొరేటర్ దేదీప్యారావు గారు ఉన్నారు. ఇట్లా మీ ఇంటికి వస్తుంటే మాగంటి గోపీనాథ్ గారిది బాస్ అని చెప్పేసి ఒక ఫోటో చూడడం అనేది జరిగింది. సో ఈ రోజు ఆయన లేడు. ఈ అవకాశం ఇచ్చి ఈ పొజిషన్ లో కార్పొరేటర్ గా అందరు గుర్తిస్తున్నారంటే దానికి కారణం మాగంటి గోపీనాథ్ గారు. ఆయన లేని లోటు కనిపిస్తూ ఉంది, ప్రతిరోజు కనిపిస్తుంది. 2 నెలలుగా అయితే 2 నెలల్లో ఏంటంటే ఆయన లేరు. ఇంట్లో ఉన్న పెద్ద మనిషి కోల్పోతే ఎంత బాధగా ఉంటుందో అది ఎట్లా తీరని లోటో. మాగంటి గోపీనాథ్ గారి ప్లేస్ ని మళ్ళీ రీప్లేస్ చేసే నాయకుడు ఎవరు? అండ్ నెక్స్ట్ జూబ్లీహిల్స్ లో మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తారు అనుకోవచ్చు. ఇప్పుడున్న వ్యతిరేకత నాకు తెలిసి గతంలో ఏ ముఖ్యమంత్రికి కూడా అంత వ్యతిరేకత రాలేదు. కాబట్టి డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ జెండా అయితే మేము ఎగిరేస్తాము. రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఉన్నది ప్రజా పాలన ప్రభుత్వం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు పక్క సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం మొత్తం వచ్చి ప్రచారం చేసినా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం గురించి పక్కన పెడితే మీరు దాదాపుగా 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది కార్పొరేటర్. మీ వర్క్ మీరు హార్ట్ఫుల్ గా సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న అనే హ్యాపీనెస్ ఉన్నాను. 3.5 years మా ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో చేయని పనులన్నీ కూడా 3.5 years లో నేను చేసి చూపించాను ప్రజలకి. మీరు సరే 4 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా మీరు అంటున్నారు, ఇదే మాట జనాలు అంటారా? డెఫినెట్లీ మీరు కెమెరా తీసుకుని వెళ్ళండి, ప్రతి ఇంటింటికి వెళ్ళి అడగండి. అలానే 18 నెలల క్రితం బీఆర్ఎస్ పాలనలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉన్నప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ నేనే చూస్తున్నాను. నాయకుడి గురించి మీరు డబ్బా కొడుతున్నారు కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు వరదలు వస్తే రీసెంట్ గా చూసినాం మనము, అక్కడ చిన్న పిల్లల మీద భుజ మీద చెయ్యేసి మరి ముఖ్యమంత్రి అంటే ఫామ్ హౌస్ లో అయితే లేరు కదా మేడం. కేటీఆర్ గారు లాగా ఓన్లీ ఇంట్లో లేకపోతే హైఫై లైఫ్ అయితే ఎంజాయ్ చేయట్లేదు కదా. ఒక ముఖ్యమంత్రి బయటకు వచ్చి పనిచేస్తే తన వ్యవస్థ పైన తనకే నమ్మకం లేదు అన్నట్టు. ఎందుకు ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వచ్చిందని అనుకోవచ్చు. డైరెక్ట్ ముఖ్యమంత్రి దగ్గరికి ప్రజలు వెళ్తున్నారంటే వ్యవస్థ టోటల్ సిస్టమ్ ప్రాపర్ గా లేదని. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్యారావు గారు ఉన్నారు. నమస్తే దీప గారు, వెల్కమ్ టు తెలంగాణ వెలుగు అండి. థ్యాంక్ యూ. సో ఇట్లా మీ ఇంటికి వస్తుంటే మాగంటి గోపీనాథ్ గారిది బాస్ అని చెప్పేసి ఒక ఫోటో చూడడం అనేది జరిగింది. సో ఈ రోజు ఆయన లేడు. తర్వాత ఈరోజు ఆయన మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ ఏమైనా ఉందా మేడం? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలకు కావచ్చు, మీకు కావచ్చు. డెఫినెట్ గా అండి, ఎందుకంటే యాక్చువల్గా నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ పొజిషన్ లో కార్పొరేటర్ గా అందరు గుర్తిస్తున్నారంటే దానికి కారణం మాగంటి గోపీనాథ్ గారు. కాబట్టి డెఫినెట్ గా ఆయన్ని మిస్ అవుతున్నాం. నేనే కాదు, యావత్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతా కూడా ఆయన లేని లోటు కనిపిస్తూ ఉంది, ప్రతిరోజు కనిపిస్తుంది. 2 నెలలుగా అయితే. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారి ప్రత్యేకత ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం చూసుకుంటే ఒకప్పుడు అంతా రౌడీలు పాలన, రౌడీల అరాచకం అంతా కూడా ఉండేది. ఇక్కడ ఎక్కువ రౌడీజం అనేది ఎక్కువ ఉండేది. బేసికలీ పేరుకి మాత్రమే జూబ్లీహిల్స్, బట్ మాక్సిమం అంతా కూడా బస్తీలు ఉంటాయి. కాబట్టి రౌడీజాలు కానీ ఏదైతే గత ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాకముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు కానీ, లేకపోతే ప్రజలు పడిన ఇబ్బందులు కానీ, 40-50 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ పార్టీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చేసి చూపించాం. కాబట్టి అలా ప్రతి దాంట్లోనూ, ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం, ప్రతి ఒక్క అభివృద్ధిలోనూ, ప్రతి ఒక్క సంక్షేమంలోనూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన కేసీఆర్ గారు, మన తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అందించిన సంక్షేమంలో కానీ, అట్లానే ఈ రౌడీజాలు అరగట్టడంలో కానీ, అలా ప్రతి దాంట్లోనూ మాగంటి గోపీనాథ్ గారు కనిపిస్తారు.
కానీ ఈ 2 నెలల్లో ఏంటంటే ఆయన లేరు అనేది విచ్చలవిడితనం పెరిగిపోయింది. మళ్ళీ రౌడీల పాలన మొదలైంది. ఆల్రెడీ మీకు తెలుసు గత 18 నెలలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. 18 కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాదు, యావత్ రాష్ట్రం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంటేనే అక్రమ కేసులు, లేకపోతే ఇలా రౌడీజాలు, కాంగ్రెస్ నాయకుల అరాచకాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడంటే అక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి అవన్నీ కూడా కంట్రోల్డ్గా ఉన్నాయి మొన్నటి వరకు. బట్ 2 monthsగా చాలా విచ్చలవిడితనం పెరిగిపోయింది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంట్లో ఉన్న పెద్ద మనిషి కోల్పోతే ఎంత బాధగా ఉంటుందో అంతే, అది ఎట్లా తీరని లోటో అలా మా అందరికీ కూడా అనిపిస్తుంది. అండ్ మేడం, ఇప్పుడు అంటే మాగంటి గోపీనాథ్ గారి ప్లేస్ని మళ్ళీ రీప్లేస్ చేసే నాయకుడు ఎవరు అనుకోవచ్చు జూబ్లీహిల్స్లో? అండ్ నెక్స్ట్ జూబ్లీహిల్స్లో మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తారు అనుకోవచ్చు? డెఫినెట్గా బీఆర్ఎస్ జెండా అయితే ఎగరేస్తామండి. ఆ నమ్మకం మాకు ఉంది. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత, కాంగ్రెస్ మీద ఉన్నంత వ్యతిరేకత, ఇప్పుడున్న వ్యతిరేకత నాకు తెలిసి గతంలో ఏ ముఖ్యమంత్రికి కూడా అంత వ్యతిరేకత రాలేదు. అంత వ్యతిరేకత ఏ ముఖ్యమంత్రి గారికి రావడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ జెండా అయితే మేము ఎగరేస్తాము. 100% ఎగరేస్తాము జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఎందుకంటే మా సీటు మాకే కైవసం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంత దృఢమైన క్యాడర్ బీఆర్ఎస్ పార్టీకి మాగంటి గోపీనాథ్ గారు. ఉన్నది రేవంత్ రెడ్డి, అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఉన్నది ప్రజా పాలన ప్రభుత్వం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు పక్క మళ్ళీ జూబ్లీహిల్స్ గడ్డ మీద బీఆర్ఎస్ జెండా 100% అండి. రేవంత్ రెడ్డి గారు, సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రివర్గం మొత్తం వచ్చి ప్రచారం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జెండా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు మేడం. అభివృద్ధి పనులు కూడా చాలా అంటే చాలా అవుతున్నాయి. ప్రజలు కూడా గమనిస్తున్నారండి. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే గత 18 నెలలుగా ముఖ్యమంత్రి ఎక్కడ మీటింగ్ పెట్టినా కనీసం స్ట్రీట్ లైట్స్ మేము జిహెచ్ఎంసీ కౌన్సిల్ జరిగినప్పుడు కానీ, జిహెచ్ఎంసీ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, జోనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ కనీసం స్ట్రీట్ లైట్స్ ఇవ్వలేని సిచ్యువేషన్ లో జిహెచ్ఎంసీ ఉంది. అంటే బడ్జెట్ లేదు, లేకపోతే కాంట్రాక్టర్స్ రావట్లేదు. కాంట్రాక్టర్స్ ఈ రోజు ధర్నాలు చేసే సందర్భాలు కూడా జిహెచ్ఎంసీలో మీకు కనిపిస్తుంది. నాట్ ఓన్లీ జిహెచ్ఎంసీ, ఎవ్రీవేర్. ఈవెన్ హెచ్ఎండబ్ల్యూఎస్ తీసుకుంటే ఆ కాంట్రాక్టర్స్ కి బిల్స్ రిలీజ్ చేయట్లేదని చెప్పి సెక్రటేరియట్ దగ్గర, జిహెచ్ఎంసీ దగ్గర, వాటర్ బోర్డ్ దగ్గర ఎక్కడంటే అక్కడ కాంట్రాక్టర్స్ ధర్నాలు చేస్తున్న సందర్భాలు మీకు కనిపిస్తున్నాయి. ప్రజలందరూ గమనిస్తున్నారు. నేను అంటుంది ఏంటంటే మీరు చెప్తున్న అభివృద్ధి గత 18 నెలలుగా ఈ మంత్రులు ఎవరో కనిపించలేదు. ఏది సంబంధం లేని మంత్రులు, ఎక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధం లేని మంత్రులు ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. క్షేత్రస్థాయిలో మీరు చూస్తే చైర్మన్ తిరుగుతున్నారు. అసలు వాళ్ళు దేనికి చైర్మన్ ఎవరు కూడా తెలియదు. మాకు ముఖపరిచయాలు కూడా లేని చైర్మన్లు ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుతుంటే కనిపిస్తుంది. ప్రజలందరికీ కూడా గమనిస్తున్నారు, ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే 18 నెలల్లో ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుంది కాబట్టి వీళ్ళందరూ తిరుగుతున్నారన్న అది గట్టిగా ప్రజల్లో కూడా ఉంది. కాబట్టి ప్రజలే డైరెక్ట్గా మా ఆఫీస్కి కానీ, మా దగ్గరికి కానీ, లేకపోతే మేము ఫీల్డ్లోకి వెళ్తే కానీ చెప్తున్నారు. ప్రజలే చెప్తున్నారు. వాళ్ళు ఇప్పుడు కనిపించినంత మాత్రాన మేము వాళ్ళకి ఓటేయము. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం. మా మధ్యలో ఉండే నాయకుడు ఈ రోజు మేము కోల్పోయాము. డెఫినెట్గా ఆ నాయకుడికి మేము ఇది ఘన నివాళి ఇవ్వాల్సిన సందర్భం. డెఫినెట్గా బీఆర్ఎస్ జెండా మళ్ళీ ఎగరేస్తేనే ఆయనకు ఒక ఘన నివాళి నియోజకవర్గం. సరే మేడం, జూబ్లీహిల్స్ నియోజకవర్గం గురించి పక్కన పెడితే మీరు దాదాపుగా 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది కార్పొరేటర్గా, మొట్టమొదటిసారిగా కార్పొరేటర్గా గెలిచి. సో మీ వర్క్ మీరు హార్ట్ఫుల్గా, సక్సెస్ఫుల్గా 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నానే హ్యాపీనెస్ ఉందా మీకు? డెఫినెట్లీ ఉందండి. బికాజ్ 3.5 years చూసుకుంటే 3.5 years మా ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో చేయని పనులన్నీ కూడా 3.5 yearsలో నేను చేసి చూపించాను ప్రజలకి. కాబట్టి ఎప్పుడెప్పుడో 40-50 years బ్యాక్ ఉన్న సివరేజ్ లైన్స్ కానీ, వాటర్ లైన్స్ కానీ, రోడ్లు కానీ, లేకపోతే ఎప్పటి నుంచో పెండింగ్ పనులు ఉన్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పనులు కానీ, అలా పార్క్స్ డెవలప్మెంట్ కానీ, నాది మెయిన్గా వెంగళరావు నోటిషన్ చూసుకుంటే 50% కాలనీస్ ఉంటాయి, 50% బస్తీలు ఉంటాయి. సో కాలనీస్ కి కావాల్సింది మెయిన్ గా పార్క్ డెవలప్మెంట్లు కానీ, లేకపోతే రోడ్లు, ఈ వాటర్ సమస్యలు కానీ, సివరేజ్ సమస్యలు కానీ ఉంటాయి. అట్లాంటివన్నీ కూడా మేము క్లియర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ నేను చెప్తున్నా 90
55% మేము క్లియర్ చేయగలిగాము. ఇంకా 5% ఏదైనా రిమైనింగ్ ఉందంటే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, అందులో చేసేసుకుందాం, ఎందుకంటే ఇంకో 2 years టర్మ్ ఉంటుంది అన్నట్టు మేము అనుకున్నాం. కానీ అనుకోని పరిస్థితుల్లో ఇలా జరిగింది. బట్ స్టిల్ ఐఎమ్ ఫైటింగ్ మై లెవెల్ బెస్ట్ టు గెట్ ది బడ్జెట్. జిహెచ్ఎంసీ నుంచి మాకు బడ్జెట్ రావడానికి మేము ప్రతి నెల కూడా మేము పెడుతున్నాము. మీరు చూసుకుంటే గత 2024 కానీ 2025 బడ్జెట్ రిలీజ్లో కూడా కానీ పేపర్లకి మాత్రమే పరిమితం అవుతుంది ఆ బడ్జెట్. కేవలం మా డివిజన్ అని కాదు, 150 డివిజన్లోనూ ఎక్కడ కూడా బడ్జెట్ రిలీజ్ అంతగా అవ్వట్లేదు. అయినా కూడా కాంట్రాక్టులు ముందుకొచ్చి పని చేయలేని సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంట్రాక్టులు భయపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ముందుకు రావట్లేదు ఎవరు కాంట్రాక్టర్లు, ఎందుకంటే మాకు బిల్స్ రిలీజ్ అవ్వవు అన్న భయంతో ఎవరు కూడా ముందుకు వచ్చి పని చేయలేని సందర్భాలు కనిపిస్తుంది. అయితే మేడం మీరు సరే 4 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గాని మీరు అంటున్నారు, ఇదే మాట జనాలు అంటారా? వెంకటరావు ప్రజలు దేదీప్యారావు గారు చాలా బాగా చేస్తున్నారు, మా ఇంటి ఆడపిల్లలాగా చేస్తున్నారు, మేము ఏది అడిగితే ఆ పనులు చేసి పెడుతున్నారని చెప్పేసి అంటారా? డెఫినెట్లీ అంటారండి. ఎందుకంటే ఇది నేను పుట్టి పెరిగిన ఏరియా కాబట్టి నేను పుట్టి పెరిగిన ప్రాంతాన్ని నేను డెవలప్ చేసుకోవడం అది నాకు చాలా గర్వంగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ అ వెరీ సెల్ఫ్ సాటిస్ఫాక్టరీ జాబ్ ఫర్ మీ, బికాస్ నేను పెరిగిన పార్క్ అంటే నేను ఆడుకున్న పార్క్ డెవలప్మెంట్ నా చేతుల మీద జరుగుతుంది. అలానే నేను ఇలా తిరిగిన రోడ్లు, ఇది మా స్కూల్ పక్కన ప్రతిభా స్కూల్లో చదువుకున్నాను నేను 5th క్లాస్ వరకు, తర్వాత ఆల్ఫిన్స్ స్కూల్లో చదువుకున్నాను. అట్లా నేను చుట్టుపక్కల చదివిన స్కూల్స్ కానీ ఆ స్కూల్ రోడ్లు కానీ లేకపోతే ఆ లైన్లు కానీ అందరూ కూడా నన్ను ఇంటి ఆడపడుచుగానే చూస్తారు, ఇవాళ ఇంటి అమ్మాయిలానే చూస్తారు. కాబట్టి డెఫినెట్గా మీరు ఎవరు వెళ్ళినా కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతారు. అంటే డెవలపింగ్ ఆర్ ఓన్ ఏరియా, మనం పెరిగిన ప్రాంతం డెవలప్ చేసుకోవడం అనేది చాలా తక్కువ మంది. కాన్ఫిడెన్స్ అయితే ఉంది మీకు, జనాలు మీ గురించి పాజిటివ్ గా చెప్తారు. దాంట్లో డౌటే లేదు. మేము వెళ్ళి అడిగినా కూడా చెప్తారా? డెఫినెట్లీ మీరు కెమెరా తీసుకుని వెళ్ళండి, ప్రతి ఇంటింటికి వెళ్ళి అడగండి. అలానే మేము చేసిన అభివృద్ధి మీరు ఏదైతే చెప్తున్నారో గత ప్రభుత్వంలో పిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మా పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము చేసిన అభివృద్ధిని కూడా మీకు కళ్ళారగా చూసి డౌటే లేదు, దాంట్లో లేదు. 100% కాన్ఫిడెన్స్ అయితే ఉంది. మరోసారి టికెట్ ఇచ్చిన గెలుపు మీదే. డెఫినెట్లీ. సో కాన్ఫిడెన్స్ అయితే ఉన్నారు కదా? ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. ఛాలెంజ్ తీసుకోవచ్చా మేము? యా, డెఫినెట్గా ఛాలెంజ్ గానే తీసుకోండి. ఎందుకంటే చెప్తున్నా కదా, బికాస్ నా వరకు నేను 100% ఎఫర్ట్స్ ఐ గేవ్ మై 100% ఎఫర్ట్స్ టు పబ్లిక్. 24/7 అంటే 24 గంటలు పబ్లిక్ ఎప్పుడు కోరుకున్నా, అంటే అర్ధరాత్రి నీళ్లు రాకపోయినా, లేకపోతే ఏదైనా సమస్య వచ్చినా, లేకపోతే ఇప్పుడు వర్షాలు పడుతున్నా, చెట్లు పడిపోయినా, అట్లా నేను ఇమీడియట్గా స్పందించి ఏ టైం అన్నా కూడా నేను వాళ్ళకి స్పందించి వాళ్ళకి అందుబాటులో ఉన్నాను. కాబట్టి ఎవరైనా ప్రజలు అందుబాటులో ఉన్న నాయకుల్ని కోరుకుంటారని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను కొన్ని చోట్ల ఎంక్వైరీ చేశాను మేడం, మీకు ఇంటర్వ్యూకి ముందుకు చిన్న పనులు అంటే లైట్స్ విషయంలో కావచ్చు, తర్వాత డ్రైనేజ్ విషయంలో కావచ్చు, తర్వాత రోడ్ల విషయంలో కావచ్చు, చెత్త విషయంలో కొన్ని కంప్లైంట్స్ ఇవ్వడం అనేది జరిగింది. మరి దాన్ని ఏమనుకోవచ్చు? ఎస్, డెఫినెట్లీ పబ్లిక్ గ్రీవియన్సెస్. ఇప్పుడు మీరు చెత్త అనేది నిరంతర పని మీరు చెప్పే, అలానే సివరేజ్ అనేది నిరంతర సర్వీసెస్. బేసికలీ మీరు చెప్పే ఏ పని అయినా కూడా నిరంతరం క్లీన్ చేయాలి. ఇప్పుడు మనం ఇంట్లో ఈ రోజు మనం తిన్నామంటే ఈవినింగ్కి క్లీన్ చేసుకోవాలి, మనం మళ్ళీ నెక్స్ట్ డే శుభ్రంగా పెట్టుకోవాలంటే ఈ రోజు మన చెత్త అనేది మనం క్లీన్ చేసుకోవాలి. సో గార్బేజ్ అనేది డెఫినెట్గా ఇట్స్ రిపీటెడ్ ప్రాసెస్ కాబట్టి డైలీ క్లీనింగ్ ఉంటుంది. అండ్ ఎస్, డెఫినెట్లీ మీరు చెప్పినట్టు 18 నెలల క్రితం బీఆర్ఎస్ పాలనలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉన్నప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ నేనే చూస్తున్నాను బేసిక్గా. ఎందుకంటే అప్పట్లో ఎంప్లాయీస్, జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ కానీ శానిటేషన్ వర్కర్స్ కానీ చాలా అంటే విత్ స్ట్రిక్ట్ నోట్ పనిచేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆ పనితనం కనిపించట్లేదు ఎవరిలోనూ కూడా. నేను నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నాను, ఇక్కడ చెత్త ఉంది మీరు మళ్ళీ పేరుపోతుంది, ఇంకా డస్ట్బిన్ ఫ్రీ సిటీ. ఇంకా మీ నాయకుడి గురించి మీరు డబ్బా కొడుతున్నారు కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు వరదలు వస్తే రీసెంట్ గా చూసినాం మనము, అక్కడ చిన్న పిల్లల మీద భుజం మీద చెయ్యేసి మరి ముఖ్యమంత్రి మరి అంత ఖాళీగా ఉన్నాడేమో. ఫామ్ హౌస్ లో అయితే లేరు కదా మేడం, మీలాగా కేటీఆర్ గారి లాగా ఓన్లీ ఇంట్లో లేకపోతే హైఫై లైఫ్ అయితే ఎంజాయ్ చేయట్లేదు కదా. ప్రజల పాలన కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్తున్న ముఖ్యమంత్రి అనుకోవచ్చు కదా. ఇదే అండి తప్పు. యాక్చువల్లీ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అంటున్నారు, ఇది చాలా తప్పు. యాక్చువల్గా కేటీఆర్ గారు కూడా అంతకుముందు ఇంటర్వ్యూస్లో ఏదో చెప్పారు, లేకపోతే బహిరంగ సభలోనే ఏదో చెప్పారు. ఒక ముఖ్యమంత్రి బయటకు వచ్చి పనిచేస్తే వ్యవస్థ అంటే తన వ్యవస్థ పైన తనకే నమ్మకం లేదు అన్నట్టు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వచ్చిందని అనుకోవచ్చు. ప్రజల కష్టాలు
కష్టాలు ముఖ్యమంత్రి దాకా, నేను అదే చెప్తున్నా, ఒక నాలా పొంగితేనో, లేకపోతే ఒక రోడ్లు నిండిపోతేనో, సివరేజ్ ఓవర్ఫ్లో అయితేనో, ఒక పెన్షన్ రాకపోతేనో, లేకపోతే ఏదైతే మనకి సంక్షేమం అందిస్తానని చెప్పి ప్రభుత్వం హామీలు ఇచ్చిన సంక్షేమాలు కానీ, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలకి డైరెక్ట్ ముఖ్యమంత్రి దగ్గరికి ప్రజలు వెళ్తున్నారంటే వ్యవస్థ టోటల్ సిస్టమ్ ప్రాపర్ గా లేదనే మీరు ఈ విధంగా మీ గురించి దొరికింది అని చెప్పేసి ఇట్లా కవర్ చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి తన మంత్రివర్గాన్ని ఏర్పరచుకున్నాక, మంత్రివర్గం కింద టోటల్ సిస్టమ్ ఉన్నాక, టోటల్ వర్కింగ్ సిస్టమ్, ఆఫీసర్స్ కానీ అధికారులు కానీ అందరూ ఉన్నాక కూడా డైరెక్ట్ గా ప్రజలు ముఖ్యమంత్రి దాకా వెళ్ళాలి, ముఖ్యమంత్రిని కోరుకుంటున్నారంటే, నేను ఎంత ముఖ్యమంత్రిని ఎప్పుడు కోరుకోవాలంటే, నువ్వు పెట్టిన శాసనసభ్యుడో, లేకపోతే ముఖ్యమంత్రి ఏర్పరిచిన శాసనసభ్యుడో, మంత్రివర్గంలోనో మంత్రి సరిగ్గా పనిచేయకపోతున్నా, అధికారులు సరిగ్గా పనిచేయకపోతున్నా అక్కడ దాకా వెళ్ళాలి. కానీ ఇవన్నీ కూడా వ్యవస్థ అంటే తను ఏర్పరచుకున్న వ్యవస్థని తనకే నమ్మకం లేదు కాబట్టి ముఖ్యమంత్రి డైరెక్ట్ గా వస్తాడు. అండ్ ఇంకొక విషయం, మున్సిపల్ శాఖ రేవంత్ రెడ్డి గారు రావడం, నేను ఐ అప్రిషియేట్ హిమ్ బికాస్ బీయింగ్ అ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన దగ్గరే ఉంది కాబట్టి ఎస్ డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారు రావాలి. ఈ మాన్సూన్ సీజన్ లో యాజ్ అ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్ట్రీ ఆయన దగ్గర ఉంది కాబట్టి డెఫినెట్ గా ఈ షుడ్ అబ్జర్వ్ అబ్జర్వ్ థింగ్స్. బట్ నేనేమంటున్నా అంటే, ఈ రోజు రోడ్ల పైన నీళ్లు వరదలా పారుతున్నప్పుడు రావడం కాదు. మా ప్రభుత్వంలో ఉన్న చేసింది ఇప్పుడు చెయ్యండి నేను చెప్తున్నా. బికాస్ బీయింగ్ డివిజన్ కార్పొరేటర్ నేను చెప్పింది ఏంటంటే, మా ప్రభుత్వంలో ఉన్న మాన్సూన్ సీజన్ రాకముందే మేము నాలా పూడికలు తీసేవాళ్ళం, నాళాల్లోని కంప్లీట్ పూడికలు తీపిచ్చేవాళ్ళం. అంటే దానికి ఒక బడ్జెట్, సెపరేట్ బడ్జెట్. ఇప్పుడు ఈ వరదలు రావడానికి, ఈ రోజు హైదరాబాద్ ఈ విధంగా అస్తవ్యస్తం కావడానికి కారణమే కేటీఆర్ అని చెప్పేసి డైరెక్ట్ అంటున్నారు కదా. కేటీఆర్ 10 సంవత్సరాల నుంచి ఏదో 4 బిల్డింగ్లు కట్టి హైలైట్ చేసిన, నేను అమెరికా లాగా చేసిన, సింగపూర్ లాగా చేసిన అంటే కళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి 10 సంవత్సరాలు అంతా బాగా చేస్తే ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది హైదరాబాద్? 10 సంవత్సరాల క్రితం ఉంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదండి. 10 సంవత్సరాల నుంచి కాదు కదా వ్యవస్థ. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఒక ఎల్బీ నగర్ లాంటి సిచ్యువేషన్, ఎల్బీ నగర్ లాంటి ఏరియాలో, ఉప్పల్ లాంటి ఏరియా, లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ అంతా కూడా ఫ్లైఓవర్స్ నిర్మించడం జరిగింది. ఏదైతే అక్కడే మీరు చూసుకుంటే బేగం బజార్ దగ్గర టోటల్ గా ఫ్లైఓవర్ కూలిపోయిన సందర్భం, వరదలు 2020లో వరదలు వచ్చినాయి. మనకి 2020 వరదలు వచ్చినప్పుడు 10,000 మనం వరద బాధితులకు కూడా మనం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి 2020 వరదలు వచ్చినప్పుడు ఆ కూలిపోయిన అన్ని కూడా ఫ్లైఓవర్స్ రేస్ చేయడం జరిగింది. మా డివిజన్ లో నేను చెప్తున్నా, మా దగ్గర ఫిష్ మార్కెట్ నాలా ఉంది, ఒక నాలా పాస్ అవుతుంది. నాలా పాస్ అయితే ఫిష్ మార్కెట్ దగ్గర నాలా కూలిపోయింది, నాలా కింద పడిపోయిన సందర్భాల్లో 1,20,00,000 పెట్టి మేము నాలాని మళ్ళీ అప్గ్రేడ్ చేసాం. అంటే దాన్ని డెవలప్ చేసి మళ్ళీ అదే ఫ్లైఓవర్ని కొంచెం అప్రైజ్ చేసి కట్టడం జరిగింది. అట్లా నేను ఏమంటున్నా అంటే, ఎక్కడికక్కడ వ్యవస్థ, ఈ సిస్టమ్ మీరు చూస్తే మూసి ప్రక్షాళన ఏదైతే ఉందో అది కేటీఆర్ గారే స్టార్ట్ చేసిన సందర్భాలు. బట్ ఎట్లా చేయాలి ఆ ప్రక్షాళన, మూసి ప్రక్షాళన అనేది ఎలా చేసుకుంటూ రావాలనేది మనము స్టెప్ బై స్టెప్, ప్రజలకు ఇబ్బంది పడకూడదు, అలా అని మనకి అభివృద్ధి కూడా అదే మేడం. ఆయన మూసి ప్రక్షాళన చేస్తుంటే మళ్ళీ అడ్డుపడేది మీరు బీఆర్ఎస్ నేతలు. ఎక్కడ రేవంత్ రెడ్డి గారు, ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వచ్చేస్తుంది. మూసి ప్రక్షాళన మొదలు పెట్టిందే కేటీఆర్ గారు కదండి. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, హైడ్రా అనే కాన్సెప్ట్ ను ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకూడదు. హైడ్రా పేరిట ఒకవేళ ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ లైక్ నాలా చుట్టూతా కానీ, లేకపోతే చెరువు చుట్టూతా కానీ, నది చుట్టూతా కానీ ప్రజలు ఉంటే ముందుగా నోటీసులు ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు పెద్ద పెద్ద బడా నేనేమంటున్నా, వాళ్ళ బ్రదరే యాక్చువల్ గా ఉండింది ఈ బఫర్ జోన్ లో ఉన్నారు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళకి నోటీసులు ఎందుకు ఇస్తున్నావు? ప్రజల దగ్గర మాత్రం డైరెక్ట్ జేసీబీలు ఎందుకు పంపిస్తున్నావు? నువ్వు ఇక్కడ నోటీసులు ఇచ్చి దానికి ఒక సిస్టమ్ ఉంది కదా. నేను అంటుందంటే, ఆ ఇల్లు కట్టుకుంది 10 సంవత్సరాల హయాంలో కట్టుకోలేదే, 40 సంవత్సరాల క్రితమే కట్టుకునే ఇళ్ళు. వాళ్ళ ప్రజలే డైరెక్ట్ గా చెప్తున్నారు, మీడియా సాక్షిగా వాళ్ళే వచ్చి చెప్తున్నారు. మరి అప్పుడు ఉన్నది కూడా మీ ప్రభుత్వమే కదా, మరి మీరెందుకు అప్పుడు పర్మిషన్స్ ఇచ్చారు? పర్మిషన్స్ ఇచ్చింది ప్రభుత్వమే, మళ్ళీ కూలగొట్టేది ప్రభుత్వమే అంటే కాదు కదా. ఇప్పుడు మూసి ప్రక్షాళన చేసుకుంటూ రావాలనేది దేర్ ఇస్ అ ప్రాసెస్ ఫర్ ఇట్. ఇప్పుడు నువ్వు ఒక డెవలప్మెంట్ చేయాలంటే యూ కెనాట్ డిస్ట్రక్ట్. నేనేమంటాను, పబ్లిక్ ని ఇబ్బంది పాలు చేసే డెవలప్మెంట్ ని ఎవరు అడుగుతున్నారు? నువ్వు ఇంత ప్రజాపాలన అనే పేరుతో ప్రజల్లోకి వచ్చినప్పుడు, ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఏమన్నా పనులు చేసుకుంటూ రావాలి. నేను అంటుంది ఏంటంటే, మీరు చెప్తున్న వరదలు అవుతున్నప్పుడు హైదరాబాద్ టోటల్ సిస్టమ్ యాక్చువల్గా మనం చెప్పాలంటే, నేను బీయింగ్ అ కార్పొరేటర్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్, మన టోటల్గా మాకు బస్తీలు ఉన్నాయి. బస్తీలో సివరేజ్ లైన్స్ ఉంటాయి, నాలా చుట్టూతో ఇల్లులు ఉంటాయి. ఆ నాలా చుట్టూతో ఇల్లులన్నీ కూడా ఏం చేశారంటే, సివరేజ్ సిస్టమ్ని నాలలో కలిపేశారు. బట్ దట్ ఇస్ యాక్చువల్లీ అ ఫాల్ట్. ఏంటంటే మనం అసలు అది కలపకూడదు.
సివరేజ్ లైన్స్ ని నాలలో కలుపుకోండి. నాలా ఇస్ మెడ్ ఫర్ రెయిన్ వాటర్. Okay. సివరేజ్ లైన్స్ కి సెపరేట్ సిస్టమ్ ఉండాలి. ఈ సిస్టమ్ అన్నిటిని బ్రేక్ చేయాల్సింది ఎవరు? ఇది గత ప్రభుత్వం, నేనేమంటే 10 సంవత్సరాలు ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టుకునే ఇల్లులు వాళ్ళందరినీ మేము ఇప్పుడు మెల్లిగా చేసుకుంటూ సెపరేట్ లైన్స్ వేసుకుంటూ రావాలి. దట్ సిస్టమ్ కెనాట్ బి డెవలప్డ్ ఓవర్ నైట్. ఓకే మేడం. అండ్ బట్ 10 years లో నేను అవునన్నా కాదన్నా ఎస్ డెఫినెట్లీ కేటీఆర్ గారు ఇస్ అ బ్రాండ్ ఇమేజ్ ఫర్ హైదరాబాద్ సిటీ. ఎందుకంటే హైదరాబాద్ మీరు చూసుకున్న 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎలా ఉంది, ఈ రోజు హైదరాబాద్ ఎలా ఉంది మనం చెప్పనక్కర్లేదు. యావత్ ప్రపంచం అంతా చెప్తుంది. హోల్ వరల్డ్ ఇస్ లుకింగ్ ఆఫ్టర్ హైదరాబాద్ నౌ. అండ్ పెద్ద పెద్ద కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ హైదరాబాద్ పెడుతున్నారంటే ఇట్ ఇస్ నాట్ దాట్ ఈజీ. ఫస్ట్ థింగ్ ఇస్ ఆ క్లైమేట్. We should accept హైదరాబాద్ మన క్లైమేట్ చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి కంపేర్ టు అదర్ సిటీస్ డెఫినెట్గా we prefer హైదరాబాద్ is a safe place. And ఇంకొక పాయింట్ ఏంటంటే law and order we control it so much that people feel safe here compared to other cities or other countries. People feel safe here, so అందుకని they come here. ఇక్కడికి వచ్చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మనం కంపెనీస్ ఇస్తారు. అలానే పబ్లిక్ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అందరూ వచ్చి ఐటీ జాబ్స్ కానీ ఏదైనా కానీ ఇక్కడ ప్రిఫర్ చేసేదానికి మనకి వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యూటిలిటీస్ ఇయ్యారు కాబట్టి అందరూ వస్తారు. ఓకే మేడం. అండ్ పాలిటిక్స్ గురించి మాట్లాడితే మీరు ఎంఎస్ ఏమో యుఎస్లో చేశారు. సో యుఎస్లో అంటే మినిమం ఏ జాబ్ కొట్టుకున్నా కూడా మినిమం 5 లక్షలు 10 లక్షలు ఆ విధంగా అనేది మనకి ప్యాకేజ్లో వస్తూ ఉంటాయి. తక్కువ మాట్లాడుకుంటున్నాం. సో అలాంటి లైఫ్ వదిలేసి పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చింది? ఇట్స్ ఇస్ మై ప్యాషన్ అండి. నాకు చాలా ఇంట్రెస్ట్ బేసికలీ. బిఫోర్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్ ఆల్సో నాకు ఒక ఎన్జిఓ ఉండేది. నేను ఎన్జిఓ రన్ చేసేదాన్ని. కాలేజ్ టైంలో ఫ్రెండ్స్ అందరం సరదాగా కొంచెం చిన్న సర్వీసెస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. సో బీయింగ్ విచిత్రం ఏంటంటే అనుకోకుండా అప్పుడు నాకు తెలియదు ఐ బికమ్ అ కార్పొరేటర్ అని. బట్ మేము ఎన్జిఓ సర్వీసెస్ కూడా మేము క్లీన్లీనెస్ మీద చేసేవాళ్ళం. మెయిన్గా సిటీ షుడ్ బి క్లీన్, మన సరౌండింగ్స్ అని క్లీన్గా ఉండాలి. అండ్ మెయిన్గా తడి చెత్త పొడి చెత్త అనేది డిఫరెన్సియేషన్, అది రీసైక్లింగ్కి పంపించడము, ఎక్కడైతే రీసైక్లింగ్ కంపెనీస్ ఉంటాయో వాటన్నిటికీ పంపించడం అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళము. సో ఫార్చునేట్లీ నాకు కూడా అదే అవకాశం వచ్చింది. బీయింగ్ అ కార్పొరేటర్, దట్ ఈస్ మై డ్యూటీ టు డూ దాట్. సో అండ్ మనం పెట్టిన కాన్సెప్ట్ కూడా తడి చెత్త పొడి చెత్త అనేది కూడా ఏర్పరిచింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. బీఆర్ఎస్ పార్టీ కాన్సెప్ట్ కేటీఆర్ గారి కాన్సెప్ట్ అయ్యేది. ఎందుకంటే బీయింగ్ అ మున్సిపల్ మినిస్టర్ దట్ షుడ్ హ్యాపన్. అంటే ఇంటింటికి అలవాటు అవ్వాలి అనే ఉద్దేశంతో మనం డస్ట్బిన్స్ కూడా అట్లనే పంపించాం. మెయిన్గా డస్ట్బిన్ ఫ్రీ సిటీ చేసిన కారణం కూడా అదే. ఎవ్రీ ప్రోడక్ట్ షుడ్ బి రీసైకిల్డ్ అగైన్ అన్నట్టు. అంటే యూజ్డ్ ప్రోడక్ట్ గార్బేజ్ కెన్ బి రీసైకిల్డ్. తడి చెత్త కూడా మళ్ళీ రీసైకిల్ చేయొచ్చు, పొడి చెత్త కూడా రీసైకిల్ చేయొచ్చు. సో అట్లా కొన్ని కాన్సెప్ట్స్ మీద మనము చేసుకుంటూ వెళ్తున్నాం. అండ్ మేడం ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఇప్పుడు మనం రాజకీయాలు అంటే ఒకరు తొక్కేటోళ్ళు ఉంటారు, ఒకరు విమర్శించేటోడు ఉంటాడు, ఒకరు తిట్టేటోడు ఉంటాడు, ఒకరు శాపనార్థాలు పెట్టేటోళ్ళు కూడా ఉంటారు. సో అనుకున్నారా ఎందుకు మనం ఈ రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ మాటలు మనం పడడం అవసరమా అన్నారు? అలాంటి టైంలో ఏమైనా అనిపిస్తుందా అవసరమా మనకి రాజకీయాలు అన్నట్టు? అట్లా అంటే నాట్ ఇన్ దట్ ఎక్స్టెంట్ ఎందుకు అవసరమా అన్నట్టు నాకు అనిపించలేదు. కానీ ఎస్ డెఫినెట్గా బాధ కలుగుతుంది. ఎందుకంటే మనం చేసే సర్వీస్ యాక్చువల్గా చెప్తున్నా కదా, మీరు అన్నీ చెప్తున్నారు. కేటీఆర్ గారు డబ్బా కొట్టుకుంటున్నాం, కేసీఆర్ గారి మీద డబ్బా కొట్టుకుంటున్నాం. డబ్బా కొట్టుకోవడం కాదు, మంచి చేసిన చోట ఎప్పుడైనా విమర్శలు తప్పవు. అలానే మనం ఎంత మంచి చేస్తే అంత విమర్శ అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. బికాస్ సొసైటీ ఇస్ లైక్ దట్. ఎందుకంటే వాళ్ళు మన కళ్ళ ముందు పెరిగింది. నేను చెప్తాను మెయిన్ నా కాన్సెప్ట్ నా విషయంలో వచ్చేసరికి నేను ఇక్కడే పెరిగా, ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా కాబట్టి మన కళ్ళ ముందు పెరిగిన పిల్ల అరే కార్పొరేటర్ అయిపోయింది, మనం ఆమె కింద ఆమె పక్కన నుంచోవాల్సిన అవసరం మనకేంది, ఆమె మనతో పాటు అంటే డెఫినెట్లీ బీయింగ్ ఏజ్ వైజ్ కూడా ఏజ్ ఫ్యాక్టర్ తీసుకుంటే కూడా చుట్టూతా ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు కాబట్టి అందరు కూడా అలానే ఫీల్ అవుతూ ఉంటారు. మ్యాక్సిమం బయటకు చెప్పకపోయినా ఐ కెన్ అండర్స్టాండ్ దట్. బట్ నేను కూడా ఏంటంటే కలిసిపోదా, ఐ విల్ నెవర్ బి లైక్ కార్పొరేటర్. నేను కార్పొరేటర్ లాగా వాళ్ళ దగ్గర ఎప్పుడు బిహేవ్ చేయలేదు. అందరూ కూడా మీరే సీనియర్స్, మీరే పెద్దవాళ్ళు కాబట్టి ముందుకు మీరే నడిపించండి, మీ సలహాల మీద నేను నడుస్తాను అన్నట్టు అలా జరుపుకుంటూ వెళ్తున్నాం. సో అట్లా నాకు అంతగా ఏం ఎదురు దెబ్బలేం తగలలేదు. అలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎస్ డెఫినెట్గా నెగిటివిటీ ఈజ్ కామన్ వెన్ వీ డూ సర్వీస్. 24/7 నేను పబ్లిక్లో కనిపిస్తున్నప్పుడు యాజ్ అ బీయింగ్ పబ్లిక్ పర్సన్ డెఫినెట్గా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అండ్ మేడం అంటే మిమ్మల్ని చూడడానికి కొంచెం క్లాసికల్గా ఉన్నారు, చాలా క్లాస్గా ఉన్నారు. అండ్ ఇక్కడ కొంచెం చూస్తే బస్సీల ఏరియా అన్నప్పుడు చాలా మాస్ పీపుల్స్ అనేది ఉంటారు. మాస్ పీపుల్స్ ఎట్లా అంటే అట్లా మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు. సో మాస్ పీపుల్ ఎట్లా ఎదుర్కొంటున్నారు? చెప్తున్నా కదా, నాతో అయితే ఎవరు డైరెక్ట్ గా ఏం అనరు, ఏం మాట్లాడరు. ఎందుకంటే మై హస్బెండ్ ఆల్సో బిలాంగ్స్ టు ద సేమ్ ఏరియా కాబట్టి తనకి తెలిసిన వాళ్ళు
అందరూ చెప్తున్నా కదా, మెయిన్గా నన్ను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు కాబట్టి చాలా వరకు కూడా మన అమ్మాయి అన్నట్టు ఉంటారు. Okay. కానీ దట్ నెగిటివిటీ డైరెక్ట్గా అయితే నేను వినలేదు. బట్ ఎస్ డెఫినెట్లీ యాజ్ యూ సెడ్ లైక్ పీపుల్ విల్ టాక్ బిహైండ్, వెనకాల మాట్లాడతారు, వెనకాల చాలా తొక్కడానికి ట్రై చేస్తారు. ఏంటి అంటే చిన్న వయసులో ఎదిగిపోవడానికి ట్రై చేస్తుంది, లేకపోతే నెక్స్ట్ స్టెప్కి ట్రై చేస్తుంది అని ఇంకా చాలా మంది చెప్పేవాళ్ళు. డెఫినెట్లీ ఎనీ ఫీల్డ్ వి లుక్ అవుట్ ఫర్ ప్రమోషన్స్ కదా. మనం ఎదగడానికే ప్రయత్నిస్తాం కదా, ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా మనం నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటాం. అలా ఒకవేళ అనుకున్నా కూడా తను తొక్కడానికి ట్రై చేస్తూ ఉంటారు. people talk about everything, but yes definitely I'm ready to face anything, ఎందుకంటే ఫేస్ చేస్తేనే మనం అనుకున్న ప్యాషన్ మనం రీచ్ అవుతాం. అండ్ ఎట్లుంది మేడం అంటే కార్యకర్తల సపోర్ట్ కావచ్చు, తర్వాత అభిమానం కావచ్చు, అట్లాంటివి కూడా ఉంటాయి. మళ్ళీ యాంగిల్ కూడా ఉంటుంది. మనం ఏడికి వెళ్ళినా కూడా రెడ్ కార్పెట్ వేసాం, ఏదైనా ఫంక్షన్స్ అవి ఉన్నా కూడా మనం ఒక గెస్ట్గా ఆ టైంలో ఏమనిపిస్తుంది? అట్లే చెప్తున్నా నేను, అంటే నాకు ఇదంతా కూడా బేసికల్గా కొత్త కాదు, ఎందుకంటే ఇదే ఏరియాలో పుట్టి పెరిగా కాబట్టి అందరు నన్ను బాగా సొంత మనిషిలా చూసుకుంటారు కాబట్టి అలా స్పెషల్ ప్రిఫరెన్స్ అనేది లేదు. నేనే కలిసిపోతా బేసికలీ. నాకేం స్పెషల్ గా కార్పొరేటర్ లాగా సేమ్ ఇవ్వద్దు, నేను మీ ఇంట్లో మనిషిలాగా చూసుకోండి అన్నట్టు నేనే కలిసిపోతాను. అండ్ కొన్ని సందర్భాలు గుళ్ళు, మా దగ్గర ఉన్న గుళ్ళకి కానీ చర్చిలు కానీ లేకపోతే నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు వెళ్ళినా కానీ ఎస్ డెఫినెట్లీ దట్ ప్రిఫరెన్స్ లుకింగ్ డిఫరెంట్, కొంచెం ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు అదే ఊరికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ లైన్లో నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి, విఐపి జోన్లో వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఎస్ డెఫినెట్గా ఫీల్ హ్యాపీ. అండ్ ఇప్పుడు చాలా మంది అంటే మహిళలు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ వెనకాల వాళ్ళ భర్తలే చెలాయిస్తారు ఏది ఉన్నా సరే అని చెప్పేసి ఒక టాక్ మేడం. సో మీ వెనక మీ వారేనా లేకపోతే మీరే ముందుండి అన్ని నడిపిస్తారు? ఇద్దరం అండి, పేరుకి మాత్రమే లేదు ఇద్దరం వి డూ ఆర్ లెవెల్ బెస్ట్. బికాస్ తను కూడా ఇదే ఏరియాలో పుట్టి పెరిగాడు. సో తనకు పరిచయాలు ఉన్న తన ఏరియా వరకు తనకు పరిచయాలు ఉన్నంత వరకు తను చేస్తాడు, ఈ ఏరియా వరకు నేను చూసుకుంటాను. అట్లా వీ డూ ఆ బెస్ట్. ఇద్దరం కూడా కలిసి చేస్తాం. తను ముందుంటాడు, నేను వెనకాల ఉంటాను కదా, ఇద్దరం కలిసి నడుస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఏ స్టెప్ అయినా ఫేస్ చేయడానికి రెడీ? ఎస్ డెఫినెట్లీ. సో జూబ్లీ హిల్స్ లో మళ్ళీ వెంగళరావు నగర్ నుంచి అత్యధిక మెజార్టీ తీస్తారా? డెఫినెట్గా అండి. టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఫస్ట్ పార్టీకి ప్రిఫరెన్స్ ఉంది. పార్టీ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ అండ్ పీపుల్ రియల్లీ ఏమంటారు, వాళ్ళు వెక్స్ అయిపోయి ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఇప్పటికిప్పుడు బై ఎలక్షన్ టోటల్ రాష్ట్రంలో పెట్టినా కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరైపోతుంది. అండ్ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్న ఈ మాట ఇది. కాబట్టి డెఫినెట్గా నాట్ ఓన్లీ వెంగళరావు డివిజన్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ మళ్ళీ పెడితే రాబోయే కార్పొరేషన్లో డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ స్వీప్ చేయబోతుంది. గతంలో వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ డెఫినెట్గా పక్కా. సో జనాలను మేము వెళ్ళి అడగచ్చు, ఆ కాన్ఫిడెన్స్ అయితే మాకు ఇస్తున్నారు. ఆ ఛాలెంజ్ మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. 2016లో ఎలాగైతే 100 seats మేము కొట్టామో డెఫినెట్ గా ఇప్పుడు మళ్ళీ ఒకవేళ F26 లో మళ్ళీ కార్పొరేషన్ పెడితే డెఫినెట్ గా 100 seats పైన బీఆర్ఎస్ కొట్టబోతుంది. సో ఇది కాన్ఫిడెన్స్ అనుకోవాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా అనేది? ఇది జస్ట్ కాన్ఫిడెన్స్ అండి. ఐ విల్ నెవర్ ఫీల్ ఓవర్ కాన్ఫిడెంట్. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, మేము చేసిన పనుల మీద మాకున్న కాన్ఫిడెన్స్.